కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలెక్టర్ సత్యప్రసాద్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ కేంద్ర మంత్రిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా గుజరాత్ నుంచి వచ్చిన తడిపార్ నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తి అంటూ ఫైర్ అయ్యారు. నేరపూరితమైన ఆలోచన విధానం కలిగిన అమిత్ షాను కేంద్ర మంత్రి వర్గంలోకి ప్రధానమంత్రి మోడీ ఎలా తీసుకున్నారంటూ ప్రశ్నించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కారణంగానే బీజేపీ అధికారంలోకి వచ్చింది, అందువల్లే మోడీ ప్రధానమంత్రి అయ్యాడని ఎద్దేవా చేశారు. భారత రాజ్యాంగం పట్ల విశ్వాసం కలిగిన ప్రతి ఒక్క వ్యక్తికి అంబేద్కర్ నిజంగానే దేవుడు. అలాంటి గొప్ప వ్యక్తి పట్ల చులకనగా మాట్లాడిన అమిత్ షాను వెంటనే మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారని చెప్పక తప్పదని చెప్పంటున్నారు. ఇవాళ భారత రత్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని చులకన చేసే విధంగా ఒక అవహేళనగా చెప్పంట నేను ఇప్పుడు మిత్రులు అన్నట్టు మీరు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఏం అంబేద్కర్ దేవుడా, ఆ దేవుడిని పూజించినా చెప్పించిన ఎన్నింటిలో ఇంత పుణ్యం దక్కుతుందని చెప్పంటే ఇవాళ మాకు కనబడుతున్న దేవుడు ఏదైతే బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పండి. ఆ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే వీళ్ళ కేంద్రంలో వీళ్ళ మోడీ గారు ప్రధానమంత్రి కాగలిగిందని చెప్పండి. కేంద్రంలో మోడీ గారు ప్రధానమంత్రి అయిండు అని చెప్పారంటే అది భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు చలవే అని చెప్పక తప్పదని చెప్పట్లేదు. ఇలా రాష్ట్రాలు ఏర్పాటు కావడం జరిగింది, ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం జరిగిందంటే అది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందించిన ఒక రాజ్యాంగ సెలవు అని చెప్పక తప్పని చెప్పంటాం. అటువంటి ఒక పూజ్యులు మహనీయులు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని చులకన చేసే విధంగా మాట్లాడటం ఇది కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయం కాదు, ఇది యావత్ భారత జాతికి సంబంధించిన విషయం అని చెప్పండి. యావత్ భారత జాతికి సంబంధించిన విషయం అని చెప్పండి. జైతాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల మన రాజ్యాంగ నిర్మాత దేశంలో గొప్ప వ్యక్తిగా కొనియాడేటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను అన్ని ప్రజలను దిశ దశ చూపెట్టిన మహోన్నతమైనటువంటి నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతపై ఏదైతే మొన్న పార్లమెంట్లో అవహేళనగా వ్యంగ్యంగా మాట్లాడినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రుల్ని జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రివర్యులు శాసనమండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా మా మిత్రులు పెద్దలు కురుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జిల్లా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు నరసింహరావు గారు, కృష్ణారావు గారు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అనుబంధ సంఘ నాయకులు, మహిళా సోదరి మందలకు ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రిపై తక్షణమే చట్టపరంగా చర్య తీసుకుంటూ అని బర్తరఫ్ చేసే విధంగా రాష్ట్రపతి గారికి జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రంలో ఉన్నటువంటి రాష్ట్రపతి గారికి వినతి పత్రం పోయే విధంగా